ఎప్పుడు ఉంటుంది, ఇబ్బంది ఎప్పుడు ఉంటుంది, సమస్య ఎప్పుడు ఉంటుంది, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయంటే దేవుడు కాపరిగా లేని సమయంలో, దేవుడు కాపరిగా ఉన్న సమయంలో అద్భుతంగా మన జీవితం ఉంటుంది. కాపరిగా లేని సమయంలో మనకి వస్తుంది, శోధన వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కరువు వస్తుంది, ఇరుకు వస్తుంది, అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలో నుండి మనం విడుదల పొందాలి అంటే మళ్ళీ ఎవరి దగ్గరికి రావాలి అంటే కాపరి దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. కాపరి అనబడేటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు అద్భుతంగా మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయంలో దేవుడు గొప్ప సూచక క్రియ చేశాడు. అటువంటి జనాంగం అందరినీ మనం గమనించినట్లయితే దేవుని కాపరిగా కలిగినటువంటి జనాంగము ఒక గొప్ప అద్భుత కార్యం చూశారు, సూచక్రియ చూశారు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహము ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఎట్లా వెళ్ళారట? కాలినడకన ఆయన వెంట వెళ్ళారు. దేవుడు ఎక్కడ ఉన్నాడో కనుగొన్నాడు, ఆ ప్లేసెస్లోకి వెళ్ళగలిగారు కాలినడకన. అంటే దేవుడు కాపరి కనుక ఆ కాపరి యొక్క అడుగు జాడల్లోకి వెళ్ళారన్నమాట. అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాడు దేవుడు. జన సమూహము ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళారట. అంటే ఒక గొర్రె పిల్లలు, గొర్రె మంద ఏ విధంగా కాపరి యొక్క అడుగు జాడల్లో వెళ్తాయో, కాపరి ముందుగా వెళ్తున్నప్పుడు మార్గము స్ట్రైట్గా వెళ్తే స్ట్రైట్గా వెళ్తాయి, లేదా వంకరగా వెళ్తే వంకరగా వెళ్తాయి. ఆ విధంగానే దేవుడు వెళ్ళు మార్గాన్ని వీళ్ళు గమనించారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడో గమనించి చూశారు, వార్త విన్నారు, వెంటనే ఆ మార్గం గుండా వెళ్ళిపోయారు. కాపరి యొక్క అడుగు జాడల్లో వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వారికి 14వ వచనంలో ఆయన వచ్చి గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. ఎవరైతే అందులో రోగులు ఉన్నారో జనాంగం వచ్చింది. విస్తారమైన పట్టణాల నుండి, గ్రామాల నుండి జనాంగం అంతా వచ్చేసి విస్తారమైన జనాంగం ఉంది. దేవుడు వారి మీద కనికరపడ్డాడు. దేవుడు వాళ్ళ మీద కనికరపడి స్వస్థత కార్యం అనేటువంటిది చేశాడు. స్వస్థపరిచాను సాయంకాలం